గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడు మోసం చేశారంటూ ఒకవైపు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం తను వదిలేసి వెళ్ళిపోయారంటూ కూడా ఒకవైపు బాధితురాలు ఆరోపిస్తున్నారు. దీని గల కారణాలు ఏంటి, దీని గురించి మనతో మాట్లాడడానికి బాధితురాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలుకి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఇటు పోలీసులను ఆశ్రయించడానికి గల కారణాలు ఏంటి? ఈ అబ్బాయి నేను లాస్ట్ ఇయర్ December 21st మ్యారేజ్ చేసుకున్నాను మేడం. తిను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 వీక్కి నేను మా ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మా రిలేటివ్స్కి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, మా ఇంటి పక్కన చుట్టాలు అందరికీ కానీ చెప్పాను. అందరికీ పరిచయం చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు అనమాట, ఇంకెప్పుడు చెప్తారు మరి మీ ఇంట్లో, ఇప్పుడు ఇలా చేసుకున్నారు కదా, రోజులు బాగాలేవు, మరి ఎప్పుడు చెప్తారు ఏంటి అంటే, నేను ఒక 6 months టైం పడుతుంది, నాకు 6 months టైం ఇవ్వండి, తర్వాత అందరి ముందు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. ఇట్లా మా మమ్మీకి హార్ట్ సర్జరీ అయింది, మా డాడీకి బాగుండదు, సో ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు తెలిస్తే తట్టుకోలేరు, సో నేను చెప్తాను మెల్లగా, అప్పటి వరకు నాకు టైం ఇవ్వండి అంటే, ఇప్పటి వరకు కూడా మేము అదే నమ్ముకుంటూ వచ్చాము. మొన్న 1 year అవుతుంది మేమిద్దరం కలిసి ఉండి కూడా. మొన్న లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ తను ఇంట్లో నుంచి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నీతో ఉండలేకపోతున్నా, నేను నీతో ఉండను అని చెప్పేసి ఇంట్లో నుంచి నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. నేను టెంపుల్కి వెళ్ళిన టైంలో తను తిన ఫ్రెండ్ సాయి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి తాళం వల్ల కొట్టేసి ఇంట్లో బట్టలు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే లవ్ మ్యారేజ్ కదా, మీ ఇద్దరికి ఎట్లా పరిచయం? మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, ఏంటి ఇది? లవ్ మ్యారేజ్ అంటే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం అయిన 1 monthకే మ్యారేజ్ చేసుకున్నాం అనమాట విజయవాడ గుళ్ళో. ఇంకా తర్వాత నుంచి కలిసే ఉన్నాము. ఇంకా మొన్న అసలు అతనికి మీరిద్దరు ఎందుకు అంటే అటు మీరు పేరెంట్స్కి ఏమైనా ఎందుకు పేరెంట్స్ చెప్పకుండా చేసుకున్నారు? ఇంకా మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుండే అనమాట. సో ఇక నేను ఎలాగైనా మా ఇంట్లో చెప్పాలి, డాడీ లేరు నాకు, సో మా ఇంట్లో చెప్పాలి, మా మమ్మీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేను చెప్పాను. ఇంకా తను ఏ ఇంటెన్షన్తో వాళ్ళ ఇంట్లో చెప్పలేదో ఇంకా అది నాకు తెలీదు, కానీ ఇట్లా మా మమ్మీకి హార్ట్ సర్జరీ అయింది అది ఇది అని చెప్పగానే నమ్మేసాం అందరం. మొన్న ఇంకా రీసెంట్గా తను చిన్న గొడవలు పెట్టుకోవడం. చేసుకునేటప్పుడు మీరు పెద్దల సమక్షంలో చేసుకుంటే బాగుంటుందని అబ్బాయిని అప్రోచ్ అవ్వలేదా మీరు? అంటే అబ్బాయికి చెప్పలేదా? చెప్పారు మా వాళ్ళందరూ కూడా, తొందర చెప్పేసాయి, ఎక్కువ టైం తీసుకోకు అంటే కూడా సరే అన్నాడు. మళ్ళీ అందరి ముందు ఈ సమ్మర్లో మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పాడు అందరితోని కూడా. ఇంకా అదే నమ్మేశారు అందరూ కూడా, మా ఇంట్లో వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు కూడా అందరూ అదే నమ్మేశారు. కానీ మరి నీతో ఉండాలని లేదు, నేను ఉండను అని చెప్పేసి సడన్గా ఇంట్లోంచి పారిపోయాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అవుతున్నాయి? 1 year నుంచి కలిసి ఉంటున్నారు కదా, ఏమైనా గొడవలు అయినాయి? ఈగోస్ గొడవలు అంటే ఏం లేవు మేడం. నేనే వాళ్ళ డాడీకి తెలియాలి కదా, ఇంకా ఏంటంటే ఇతను నన్ను కొంచెం గట్టి గిచ్చడం కానీ కొట్టడం కానీ అట్లా చేస్తుండే. ఇంకా దీనివల్ల ఏమన్నా అవుతుందేమో అని భయంతో నేను వాళ్ళ డాడీకి అప్పుడప్పుడు కాల్ చేసి మేము ఉండే ఫ్లాట్ లొకేషన్ పెట్టేసి, మీరు రండి మామయ్య గారు మాట్లాడదాం అనేసి అంటే, వాళ్ళ డాడీ కాల్ లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ చేస్తా అంటారు, కాల్ కట్ చేస్తారు. కనీసం అప్పుడైనా వాళ్ళ డాడీ ఇట్లా ఈ అమ్మాయి ఎందుకు ఫోన్ చేస్తుంది, ఫ్లాట్ లొకేషన్ ఎందుకు పెడుతుంది, వెళ్దాము మాట్లాడదాము అసలు తెలుసుకుందాము. ఈ 1 yearలో తన ఇంట్లో నుంచి వచ్చేసాడు. 1 yearలో నుంచి కూడా నాతోనే ఉన్నాడు. కనీసం వాళ్ళ ఇంట్లో కూడా నా కొడుకు ఎక్కడ ఉంటున్నాడు, ఏ అమ్మాయితో ఉంటున్నాడు, ఎక్కడ ఫ్లాట్లో ఉంటున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా కాల్ చేస్తుంది అని కూడా తెలుసుకోవడానికి కూడా వాళ్ళ డాడీ ఇంట్రెస్ట్ చూపించలేదు. నేనేమనుకుంటున్నాను అంటే, ఇవన్నీ కూడా వాళ్ళ డాడీకి ఆల్రెడీ తెలుసు, కానీ వాళ్ళ మమ్మీకి తెలియకుండా మేనేజ్ చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇలా ప్లాన్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. మొన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? నిన్న సాయంత్రం నేను ఇక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను మొన్న 10 days బ్యాక్. ఇంకా వాళ్ళు కూడా స్టేషన్లో ఇంకా మాకేం ఇన్ఫర్మేషన్ తెలియట్లేదమ్మా, నువ్వేమన్నా ట్రై చేయి, నీ వల్లే తెలియాలి ఇంకా అనేసరికి ఇంకా నేను హోప్స్ వదిలేసుకున్నాను అనమాట. తిను ఎలాగో దొరకడు ఇంకా అని చెప్పేసి, ఇలా మీడియా ద్వారా అయినా వెళ్తే తను దొరుకుతాడేమో అని చెప్పేసి నిన్న నేను తన ఇల్లు కూడా తెలియదు, ఇంత 1 yearలో కూడా వాళ్ళ ఇల్లు కూడా తెలియదు అనమాట. ఆధార్ కార్డు ఒకటి ఉంది నా దగ్గర, ఆధార్ కార్డు చూసుకొని క్యాబ్ బుక్ చేసుకొని నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లు అదైతే అవుతుంది లేదంటే లేదు అని చెప్పేసి వెళ్ళినా, నా అదృష్టం కొద్దీ అదే ఇల్లు అయింది. వాళ్ళ మమ్మీతో కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళ మమ్మీ, మేము క్రిస్టియన్స్, వాడిని ఈ రోజు వరకు కూడా ఏ గుళ్ళో కూడా పంపించలేదు వాడిని, మేము క్రిస్టియన్స్, నువ్వెందుకు ఇట్లా నువ్వే మొత్తం వాడిని మార్చేసావు అని చెప్పేసి, నువ్వే టెంపుల్స్కి తీసుకెళ్ళావు, నువ్వే పూజలు చేయించావు అనేసి నేను గడప దొక్కనివ్వను అని చెప్పేసి వాళ్ళ ఇంటి బయట కూర్చోబెట్టారు అనమాట. అంటే మీకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదా మేము క్రిస్టియన్స్, అంటే మీరు గుడికి వెళ్ళేటప్పుడు కావచ్చు మీరు ఇద్దరు కూడా పూజలు చేశారని చెప్తున్నారు, అబ్బాయి ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు అసలు. ఇంకా
నేను అడగలేదు. అంటే చాలాసార్లు అడుగుతుండే అనమాట. ఇట్లా నాతో పూజ చేసేటప్పుడు కూర్చుంటాడు. అన్ని పూజలు చేస్తాడు. దేవుడికి కొబ్బరికాయలు కొడతాడు. ఫెస్టివల్స్ అప్పుడు కూడా పూజలు చేస్తాడు. ఇంకా నాకు అట్లా డౌట్ రాలేదు తను క్రిస్టియన్ అనేసి. వాళ్ళ డాడీ మొన్న రీసెంట్గా తను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే పెళ్లి కూడా కనకదుర్గ గుళ్ళో చేసుకున్నారు. అప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు అబ్బాయి? చెప్పలేదు. అబ్బాయి అన్నారా గుళ్ళో చేసుకున్నారా లేకుండా మీరు అన్నారా? గుడికి వెళ్ళాము అనమాట. మేము కావాలనే గుడికి వెళ్ళాము. గుళ్ళోనే ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు. అక్కడే చేసేసుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసుకున్నాము. ఇంకా నాతో తను గుడికి వస్తున్నాడు, తనే తీసుకెళ్తా అంటున్నాడు కాబట్టి ఇంకా నాకు ఆ డౌట్ ఎప్పుడు రాలేదు వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ మమ్మీతో కూర్చొని మాట్లాడాను. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా ఇన్ని రోజులు నా కొడుకుతో ఉండి నువ్వేమేం చేసావో అందుకే వాడి ఇంట్లోంచి పారిపోయాడు అనేసి వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను తనని ఏదో చేస్తే ఇంట్లో నుంచి నేను పారిపోతాను, కానీ తనే పారిపోయి కనీసం వెళ్ళిన రోజు నుంచి ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు ఒక కాల్ కాదు, కనీసం ఎక్కడ ఉన్నా, నేను ఏం చేస్తున్నా, అసలు ఎలా ఉన్నా అని కూడా తను తెలుసుకోవట్లేడు. వాళ్ళ మమ్మీ ఏమంటున్నారంటే నువ్వేదో చేసావు అందుకే తను వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటుంది. నేను ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ ఇంటికి, తను ఎక్కడున్నా కానీ వాళ్ళ డాడీకి రోజు కాల్ అయితే చేస్తాడు. తను ఎక్కడున్నాడని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు. సో అదే ఉద్దేశంతో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో, వాళ్ళ డాడీకి తెలుస్తుందేమో అని చెప్పేసి నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే వాళ్ళ డాడీతో ఎప్పుడైనా మీతో జనరల్గా ఫోన్ మాట్లాడిచ్చారా మీ కోడలు అంటూ ఇట్లా ఏమైనా చెప్పారా వాళ్ళ డాడీకి? అలా ఏం చెప్పలేదు. మొన్న ఇట్లా ఉంది ఒక అమ్మాయి అయితే నాకు ఉంది అనేసి అంటే వాళ్ళ డాడీ అన్నారనమాట, ఇట్లా వద్దు కానీ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రా మాట్లాడదాము, మాట్లాడి ఏంటో చూసి పెళ్లి చేద్దాము అని చెప్పేసి అన్నారు వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీ ఇలా చెప్పిన ఇప్పుడు ఈ 1 వీక్కి తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు తను వాళ్ళ డాడీకి ఏంటి అమౌంట్ బాగా ఇస్తున్నాడు, నాకు రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ వచ్చేసి నాకు రియల్ ఎస్టేట్ అని చెప్పాడు మేడం. ఆ రియల్ ఎస్టేట్లో మరి 1 డేకి వచ్చేసి 7 lakhs 8 lakhs 10 lakhs అట్లా అమౌంట్ వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ ఎంత రియల్ ఎస్టేట్ అయితే ఇన్ని డబ్బులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి నేను మొన్న అడిగాను. అడిగితే ఇవన్నీ నీకు తెలియదు, నీకు చెప్పను నేను. ఇప్పుడు తన ప్రొఫెషన్ వచ్చేసి ఏంటంటే నాకు రియల్ ఎస్టేట్ అని చెప్పాడు, కానీ ఒక రోజుకి ఇంత అమౌంట్ వస్తుంది అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇంకా నేను ఎక్కడి నుంచి వస్తున్నా ఇంత అమౌంట్ ఏంటి అనేసి అడిగితే కూడా నేను చేసేది రియల్ ఎస్టేటే, నీకైనా ఎందుకు చేస్తున్నా కదా ఏదో ఒక పని అనేసి అన్నాడు. ఇంకా రోజు మీటింగ్స్కి వెళ్తాడు వస్తాడు. ఇంకా నేను కూడా అదే అనుకున్నా. ఇంకా మొన్న లాస్ట్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది తెలిసింది, కానీ ఇంత అమౌంట్ ఎందుకు వస్తుంది ఎంత రియల్ ఎస్టేట్ అవుతే. ఇంకా నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ మమ్మీ ఏమంటున్నారంటే నాకు హాస్పిటల్ ఖర్చులకు 5,000 ఇస్తాడు, అంతకు మించి ఇవ్వడు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏమో కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నా నేను కొండాపూర్లో అని చెప్పేసి చెప్పాడు అని వాళ్ళు అంటున్నారు. అసలు ఇదంతా వీళ్ళ డాడీ ఇతను ఇద్దరు కలిసే చేస్తున్నారేమో అని నాకు డౌట్. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉంటుందా అబ్బాయి ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్కి నేను ఇతను వెళ్ళిపోయిన డే నుంచి అడుక్కుంటున్నాను, ఎక్కడున్నారు చెప్పండి, తెలిసి వెళ్ళాడో తెలికెళ్ళాడో, ఇప్పటికి వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తే అతనితో ఉంటా, నాకు అతనే కావాలి, నాకు అసలు ఇంకేం వద్దు అని చెప్పి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా మొన్నటి వరకు మాట్లాడి వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను బ్లాక్ చేసేసారనమాట. ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం లేదని చెప్పేసి నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఫ్రెండ్సా లేకుంటే చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్? ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మ్యాక్సిమం. ఇక్కడ తన వర్క్ సంబంధించిన ఫ్రెండ్ సాయి అని చెప్పేసి బంజారాహిల్స్లో ఒక అబ్బాయి ఉంటుండే. అబ్బాయి ఏం చేస్తాడు? తను ఇంట్లోనే ఉంటాడు, కొంచెం కార్ ట్రావెలింగ్స్ అవన్నీ చేస్తాడు అనమాట. తిన చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చేసి మాతోనే మా ఇంట్లోనే 3 months నుంచి ఉంటున్నాడు. అతన్ని అడిగితే తను నాకు తెలీదు అనేసి అతను చెప్తున్నాడు. ఇంకా తను కూడా ఏం చెప్పట్లేదు, ఎవరిని అడిగినా అసలు తన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కానీ వీళ్ళందరూ కలిసే ఉన్నారు, వీళ్ళంతా కాంటాక్ట్లో ఉన్నారు. ఇప్పుడు నేను కేసు పెట్టిన విషయము తనకు తెలిసింది అబ్బాయికి. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరో ఒకరు చెప్తేనే తెలుస్తుంది. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇట్లా మాట్లాడుతుంటే నాకు తెలీదు, వారమైంది వెళ్ళిపోయి అని చెప్పేసి అంది. మళ్ళీ తర్వాత మరి నువ్వు ఇంత చేసినావు కదమ్మా అతని మీద కేసు ఎట్లా పెట్టినావు అనేసి అంది. మరి మీకు వారం నుంచి ఫోన్ మాట్లాడట్లేడు అంటున్నారు కదండి, మరి కేసు పెట్టిన విషయం మీకు ఎలా తెలిసింది అంటే వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే విన్నా అనేసి వాళ్ళ అమ్మగారు అంటున్నారు. మేము ఉండేది ఇక్కడ కొండపూర్లో, వాళ్ళు వచ్చేసి ఎక్కడో హయత్ నగర్లో కేసీఆర్ 2 bedroom ఫ్లాట్స్లలో వాళ్ళు ఉన్నారు. అది కూడా అసలు చాలా ఎట్లా అంటే ఒక అడవిలో ఉన్నట్టు ఉంది అది. వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్ కాదు. అబ్బాయి 1 year నుంచి మీరు ఎప్పుడు డౌట్ రాలేదంటే ఇంతమంది ఒక్కరోజు నెలకి లక్షలు సంపాదించడం వేరు, ఒక్కరోజే లక్షలు సంపాదించడం వేరు. ఏ రియల్ ఎస్టేట్లో కూడా ఇంత సాధ్యం కాదంటే మీకు డౌట్ రాలేదా? ఇప్పుడు అడగలేదు అబ్బాయిని? అంటే నాకు 3 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, సో నాకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కొంచెం వీళ్ళందరికీ నేనే హెడ్ అని చెప్పేసి అట్లా చెప్పాడనమాట. సో నిజమేనేమో, తిని కూడా మీటింగ్స్కి వెళ్తున్నాడు వస్తున్నాడు కదా, అదే నిజం అనుకొని నేను నమ్మేశాను.
కంపెనీ ఎక్కడుందని మీరు ఎప్పుడైనా అడిగారా? అదేం అడగలేదు, ఓన్లీ కాల్స్ మాట్లాడతా అని అయితే తెలిసింది నాకు. ఫైనల్గా ఎలాంటి న్యాయం కావాలా? అబ్బాయి కావాలా లేకుంటే ఏంటి? మీరు ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నారని వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా తెలుసా? వాళ్ళ పేరెంట్స్కి తెలిసి కూడా వాళ్ళు కూడా చెప్పట్లేరు, ఇంకా నువ్వేదో చేసావు అని చెప్పేసి వాళ్ళు నా మీదే రివర్స్ అవుతున్నారు. మొన్న వాళ్ళ డాడీ కూడా ఇంకా మీ ఇంట్లో నిన్ను ఎలా కనేసి వదిలేశారో నాకు తెలియదు, కానీ నేనైతే నా కొడుకుని వదిలేసుకోలేను, వాడు వెళ్ళిపోయి 2 రోజులు అవుతుంది, వాడు ఎక్కడున్నాడో నువ్వే నాకు తెచ్చివ్వు, లేదంటే నేను నీ మీద కేసు పెడతా, నువ్వు నా మీద కేసు పెట్టుకో అనేసి వాళ్ళ డాడీ అలా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, అది మా ఇద్దరికి, ఇంకా బయట కూడా చాలా వరకు అయితే ఇతను మ్యారేజ్ అవ్వలేదు మా ఇద్దరికి అని చెప్పుకుంటున్నాడంట. వాళ్ళు కూడా ఫోన్లు వేసి షాక్ అవుతున్నారు, అసలు ఏంటమ్మా మ్యారేజ్ అవ్వకపోవడం ఏంటి, మరి ఇదంతా ఏంటి, ఎందుకు ఇలా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా నేను ఒకటే కోరుకుంటున్నాను మేడం, ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము, అది మా ఇద్దరికి తెలుసు, వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్ మా రిలేటివ్స్ అందరికీ తెలుసు, కాబట్టి ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఇతను కావాలి, ఎలా అయినా నేను ఇతనితోనే ఉండాలి అని అనుకుంటున్నాను ఇప్పటికీ. నాకు ఇతని దగ్గర నుంచి కూడా నాకు ఏమొద్దు, ఇతను ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి నాకు ముందు నిల్చోబెడితే, అసలు ఇతను ఏంటి, అసలు ఇతనికి ఏం కావాలి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు నా జీవితం ఏంటి, నేను ఏం అవ్వాలి, నేను మాత్రం ఇతనితోనే ఉండాలి. ఇప్పుడు ఎలా అయితే అందరి ముందు పెళ్లి చేసుకుంటా అని చెప్పాడో అలానే పెళ్లి చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే మీరు లవ్ మ్యారేజ్ కదా మీరు ఇద్దరిది, కానీ సడన్గా నచ్చలేదని చెప్పడానికి గల రీజన్స్ ఏంటి? మీరు రీజన్స్ అంటే మరి తినకి ఏమైందో కూడా తెలియదు, బాగానే ఉన్నాడు, తను వెళ్ళిపోయే రోజు కూడా సాయంత్రం కూడా ఫోన్ చేశాడు, ఆఫ్టర్నూన్ వెళ్ళాడు మీటింగ్కి అని చెప్పేసి, నాకు 5:30కి అలా కాల్ చేశాడు, నేను కూడా టెంపుల్కి వెళ్ళి వస్తే నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పాను. సరే అన్నాడు. మాకు ఒక పెట్ ఉందన్నమాట, సో వాడు ఏం చేస్తున్నాడు అని నవ్వుకుంటూ బాగానే మాట్లాడాడు. ఇంకా సాయి చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్ సాయి అని చెప్పేసి, తను కారు కొంటున్నాడు, వెళ్తానన్నాడు. సరే అన్నాను, వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కాల్ చేశాను, ఇలా మా ఫ్రెండ్ అప్పటి వరకు టెంపుల్కి వెళ్తున్నా, వస్తా నేను కూడా అంది. తను కూడా ఇంకా నేను రాను, నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి రానేసి అంటే నేను ఇతను కాల్ చేసి ఇట్లా వెళ్దాం రానేసి అంటే, నేను రాను, సాయి కారు కొంటున్నాడు అనేసి అన్నాడు. అదేంటి అట్లా మాట్లాడుతున్నావు, టెంపుల్ పక్కన లేదు, కొంచెం దూరం ఉంది కదా, నైట్ టైం కదా, వెళ్దాం రా అనేసి అంటే రాను అన్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, రావచ్చు కదా అని బతిమలాడా. అడిగి నేను ఇంపార్టెంటా తను ఇంపార్టెంటా అంటే, నాకు తనే ఇంపార్టెంట్, నేను రాను, నువ్వు పో, నేను ఇంటికి కూడా రాను అసలు అనేసి అన్నాడు. సరే రానంటున్నాడు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను అనమాట. ఒకదాన్నే టెంపుల్కి వెళ్ళాను, నేను లాక్ చేసుకొని కీ తీసుకొని వెళ్ళాను. ఇక తను రావడానికి టైం పడుతుందేమో అని కీ తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ నాకు కాల్ చేసి వచ్చాడు, లాక్ చేస్తుంటే కీ ఎక్కడుందంటే నా దగ్గరే ఉంది అని చెప్పాను. ఇంకా నేను అప్పుడే వద్దామని అనుకున్నా, ఇక వచ్చారేమో వద్దామని చెప్పేసి వస్తా అని చెప్పబోయే లోపే కాల్ కట్ చేసి మళ్ళీ 1 మినిట్ ఆగి మళ్ళీ కాల్ చేసి, నేను తాళం వల్ల కొడుతున్నా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా, నాకు నీతో ఉండాలని లేదు, నేను నీతో ఉండను, అసలు నాకు నువ్వు వద్దు, ఇక ఏం చేసుకుంటావో అది చేసుకో, కేసు పెట్టుకుంటావా పెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా అదొకటే రీజన్, ఇంకేం లేదు. అంటే అబ్బాయికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు అసలు ఇక్కడ. అంటే ఇంకొక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు 3 months నుంచి. ఇంకా తను ఒకడు ఉన్నాడు, ఈ సాయి ఒకడు ఉన్నాడు అంతే. అంటే మీతో అంటే ఇబ్బంది, మీరేమైనా అబ్జెక్షన్ చెప్పారు ఇక్కడ ఉండొద్దు అది ఇది అని, బలవంతంగా ఉంచారా మీ హస్బెండ్? నేను అదేం చేయలేదు, మేమిద్దరం ఇష్టంగానే ఉన్నాం ఇక్కడే. నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడే చెప్పాను అనమాట, అంటే ఇట్లాంటిది ఏదో అవ్వుద్దేమో అనుకునే నేను ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడే మా ఇద్దరికి, ఎలాగో మ్యారేజ్ అయింది కాబట్టి, ఎలాగో మీ ఇంట్లో చెప్పని అంటున్నావు కాబట్టి నేను హాస్టల్లో ఉంటా, మీ ఇంటి దగ్గర నియర్ బైలోనే ఎక్కడ హాస్టల్ ఉంటే అక్కడ పెట్టేసి రోజు వచ్చి చూస్తూ ఉండు, నీకు డౌట్ ఉండదు, ఇంకా ఇద్దరం కూడా ఒక దగ్గరే ఉన్నట్టు ఉంటుంది కదా అంటే, లేదు నేను నీతోనే ఉంటాను, నేను నిన్ను చూసుకోలేనా అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. కానీ ఈరోజు ఇలానే వదిలేసి వెళ్ళిపోతాడని అసలు ఏ రోజు కూడా ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్రెట్ ఏమైనా ఉందా మీకు ఎవరి నుంచైనా, అటు మీ అత్త వాళ్ళ ఇంటి సైడ్ నుండి ఏమైనా? వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదు, కానీ ఇప్పుడు తిన ఫ్రెండ్ సాయి అని చెప్పేసి ఉన్నారు కదా, నిన్న నైట్ నాకు ఆ అబ్బాయి కాల్ చేసి, నువ్వు ఇప్పటికీ నాశనం అయిపోయినావు, ఇంకా నేను నీ బతికి ఇప్పటికే రోడ్డు మీద పడిపోయింది, ఇంకా కుక్క కంటే ఘోరంగా అయిపోతుంది, నువ్వు అసలు ఇంకా చాలా నీ జీవితమే పోయింది నీకు అనేసి తిట్టాడు ఆ అబ్బాయి. ఎందుకు ఇలా తిడుతున్నాడు అనేసి నేను అడిగాను, ఎందుకు ఇలా తిడుతున్నావు, అసలు ఏమైంది ఏంటి అంటే, నువ్వు నన్ను తిట్టినావంట అనేసి అని ఆ అబ్బాయి అన్నాడు. తిట్టినా అనేసి అంటే, ఇప్పుడు దగ్గరుండి తాళం వలగొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది నువ్వే,
ఇప్పుడు నాకు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ కూడా అతనే. మరి తిని ఏమన్నా చెప్పాడా అంటే ఈ అబ్బాయికి వీళ్ళకి చిన్న ఇష్యూస్ ఏవో ఉండి 3 months ఆ అబ్బాయిని కొంచెం దూరం పెట్టాడు ఇల్లు తెలియకుండా. ఇప్పుడు ఆ అబ్బాయి తను మనసులో ఏదైనా పెట్టుకొని ఇప్పుడు మా హస్బెండ్కి ఇట్లా ఏమన్నా చెప్పేసి తను అసలు మా హస్బెండ్ అయితే ఇట్లా చెయ్యడు. అసలు ఏ రోజు కూడా నన్ను వదిలేసి ఒక్క రోజు కూడా తను లేడు. ఇంకా తినే ఇట్లా ఏదో చెప్పి తనకి ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపోయాడేమో. ఇప్పుడు CCTV ఫుటేజ్ కూడా ఉంటుంది, వాళ్ళిద్దరు తాళం పలగొట్టింది. ఇద్దరు కలిసి ఇలా చేశారేమో అని ఆ అబ్బాయి ఏదో చెప్పుంటాడు, తన వల్ల వెళ్ళిపోయాడని అయితే నాకు ఉంది. నేను తిట్టాను అనమాట. సో తను నన్ను ఇలా తిడతావా నువ్వు అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మళ్ళీ నైట్ 11:30కి కాల్ చేసి కొంచెం బూతులు తిట్టుకుంటూ నేను వస్తున్నా, నిన్ను చంపేస్తా, నువ్వు చచ్చినవి ఈరోజు నా చేతిలో, అసలు నువ్వేమనుకుంటున్నావే అది ఇది అని చెప్పేసి కొంచెం బూతులు గలీజ్గా తిట్టాడు అనమాట. నాకు భయం వేసి 100కి కాల్ చేశా. కాల్ చేస్తే వాళ్ళు ఇట్లా పంపిస్తాను స్టేషన్ నుంచి అన్నారు. కానీ ఇంకా నాకు వాళ్ళ స్టేషన్ నుంచి వచ్చేలోపు ఈ అబ్బాయి వచ్చేసి నన్ను ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి భయం వేసి నేనే నైట్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కేసు నమోదైందా? కేసు అది పిలిపిస్తాము, ఆ అబ్బాయితో మాట్లాడతాము అనేసి అన్నారు. ఈరోజు మార్నింగే కాల్ చేశారు. ఇప్పుడు నన్ను స్టేషన్కి రమ్మన్నారు, వెళ్ళాలి. సో అబ్బాయి వచ్చినాక మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ప్రొఫెషన్ మీద ఏమైనా డౌట్ ఉందా మీకు? ప్రొఫెషన్ మీద అయితే డౌట్ అంటే రియల్ ఎస్టేట్ అయితే కాదు, కానీ ఇంకేదో చేస్తున్నాడు అని అయితే డౌట్ ఉంది. అదేంటో తెలియట్లేదు నాకు. వాళ్ళ డాడీకి వాళ్ళ ఇంట్లో అయితే అందరికి తెలుసు అది అనేసి అనుకుంటున్నాను. ఇంకా మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కూడా ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడ నేపాల్లో ఉంటారు అనమాట. తనకి మేము మ్యారేజ్ చేసుకున్నాము అని తెలిసి కూడా తను నువ్వు ఆ అమ్మాయిని వదిలేసేయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని వదిలేసేయి, లేదంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ అక్క అన్నారు. అసలు వాళ్ళ అక్కకి నా ఫేస్ తెలీదు, తనకి అసలు తనెవరో నాకు తెలీదు. అసలు తిను ఎందుకు ఇలా చెప్పింది, రేపు ఫ్యూచర్లో నేనే వీళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, తిను ఎందుకు ఇలా అంది అని చెప్పేసి ఏడ్చా చాలా. అప్పుడు కూడా తను నా హస్బెండ్ అన్నారనమాట, తనకి నీ గురించి ఏం తెలియదు కదా, ఏం కాదులే, మళ్ళీ తర్వాత అందరం కలుస్తాంలే అనేసి అన్నారు. మొన్న రీసెంట్గా కూడా వాళ్ళ అక్క నేపాల్ నుంచి వచ్చింది. వాళ్ళ అక్కకు కూడా నేను మన మ్యాటర్ చెప్పినా, సరే తొందరగా ఇల్లు కట్టించేసుకొని తీసుకొచ్చే ఇంటికి అనేసి చెప్పింది అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఇది నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళ డాడీ ఇతను ఈ సాయి అనే అబ్బాయి వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేసి ఇట్లా చేశారేమో. ఆ అమ్మాయిని ఏమైనా ట్రాప్ చేసి నిన్నేమైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? అబ్బాయి నిజంగానే లవ్ చేశారా? నిజంగానే లవ్ అంటే స్టార్టింగ్లో ఉంది, నిజంగానే లవ్ అయితే చేశాడు, బాగానే ఉన్నాడు, నన్ను బాగానే చూసుకున్నాడు ఇప్పటివరకు కూడా. అంటే ఇది ఇలా డౌట్ రావద్దు అని చెప్పేసి అలా చూసుకున్నాడా లేకపోతే ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ బాగానే చూసుకున్నాడు. ఇప్పుడు తను వెళ్ళిపోయే వరకు కూడా బాగానే చూసుకున్నాడు. కానీ అప్పుడప్పుడే కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతుండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయం వల్ల. నేనేమో చెప్పు అంటుంటే తనేమో ఇప్పుడే వద్దు అని చెప్తుండే అనమాట. ఇప్పటికీ 1 year అవుతుంది. మా ఇంట్లో నుంచి కూడా నాకు కొంచెం ప్రెజర్ అవుతుంది, చెప్దాము అనేసి అన్నా. ఇంకా తను ఇదే మనసులో పెట్టుకొని వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా చేసేవారా? అలా ఏం లేదు, బాగానే ఉన్నాము, ఇద్దరం బాగానే మంచిగా ఉండేవాళ్ళము. మరి తను అసలు ఎందుకు వెళ్ళిపోయాడో కూడా రీజన్ చెప్పమంటే కూడా చెప్పలేదు. ఇంకా నేను ఈ సాయి అనే అబ్బాయి వల్లనే తను ఏదో చెప్పడం వల్లే ఇలా చేశాడు అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మేము కూడా అందరం అదే అనుకుంటున్నాం. సో మొత్తం మీద 1 year క్రితం మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన అనంతరము 1 year వరకు కలిసి ఉన్నాం. కానీ తర్వాత సడన్గా నేను నచ్చలేదంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసు, కానీ వాళ్ళందరూ దాస్తున్నారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలంటూ కూడా ఇటు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.